డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ అనౌన్స్మెంట్ నుండే ప్రకంపనలు సృష్టిస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వక ముందే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను ప్రారంభించింది. తాజాగా ఈ సినిమా భారీ ఓటీటీ డీల్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్ క్రేజ్, సందీప్ వంగ మేకింగ్ స్టైల్పై ఉన్న నమ్మకంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ రైట్స్ను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ ఎంతలా ఉందంటే సినిమా విడుదల కాకముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేలా చేసిందని అంటున్నారు. ఈ సినిమా బిజినెస్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రభాస్, సందీప్ వంగ రెమ్యునరేషన్లు మినహాయించి సినిమా నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు కంటే నెట్ఫ్లిక్స్ చెల్లించిన ఓటీటీ డీల్ మొత్తం చాలా ఎక్కువగా ఉందట. దీనివల్ల థియేట్రికల్ రిలీజ్ ద్వారా వచ్చే ఆదాయమంతా అదనపు లాభంగానే లెక్కించబడుతుంది. అంటే సినిమా మొదటి రోజే నిర్మాతలను లాభాల్లోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యానిమల్ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సందీప్ వంగ చేస్తున్న సినిమా కావటం, పైగా అందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుండటం ఈ స్థాయి హైప్కు ప్రధాన కారణం. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే నెట్ఫ్లిక్స్ ఏమాత్రం వెనకాడకుండా రికార్డ్ స్థాయి ధరను ఆఫర్ చేసింది. మొత్తానికి స్పిరిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో పక్కన పెడితే బిజినెస్ పరంగా మాత్రం ఇప్పుడే ఒక కొత్త రికార్డ్ సెట్ చేసింది. వరుస బ్లాక్ బస్టర్లు, పాన్ ఇండియా స్టార్డంతో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఆకాశంలో ఒక తారాతో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీత ఆర్ట్స్ స్వప్న సినిమా సమర్పణలో ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా చిత్ర బృందం ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న శృతి హాసన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ టీం ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. ఆ లుక్లో ఆమె కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇంటెన్స్ లుక్లో కనిపించడం ఆకట్టుకుంది. పెదవులపై ఉన్న సిగరెట్, దాని నుంచి ఎగసే పొగ ఆమె పాత్రకు రఫ్, గ్రిట్టి టచ్ను జోడిస్తోంది. కథలో శృతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిల్వనుంది. ఆమె ప్రెజెన్స్ పవర్ఫుల్గా ఉండబోతోందని లుక్ చెప్పేస్తోంది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ అయితే హే శృతి, నువ్వేనా ఇలా అయిపోయావేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ఆకాశంలో ఒక తారా చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో తాను రూపొందించిన భగవంత్ కేసరి చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తన కెరీర్లో ఈ సినిమా ఎంతో స్పెషల్ అని, బాలయ్య అభిమానుల నుంచి వస్తున్న రిక్వెస్ట్ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒక పవర్ఫుల్ పాయింట్ను కూడా అనిల్ రివీల్ చేశారు. భగవంత్ కేసరి క్యారెక్టర్ అసలు పోలీస్ ఆఫీసర్గా మారకముందు ఏం జరిగింది, ఆయన గతం ఏంటి అనే అంశాలతో ప్రీక్వెల్ తీస్తే కథ చాలా పవర్ఫుల్గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే రాబోయే చిత్రంలో బాలయ్యను మళ్ళీ పోలీస్ యూనిఫామ్లో చూసే అవకాశం ఉందని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే చిరంజీవి సినిమాతో కెరీర్ బెస్ట్ సక్సెస్ అందుకున్న అనిల్ ఇప్పుడు బాలయ్యతో మరో సెన్సేషన్కు సిద్ధమవుతుండటంతో నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్ను పండించడంలో దిట్ట అయిన అనిల్ ఈ ప్రాజెక్ట్ను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక కాలం షూటింగ్ జరుపుకున్న చిత్రం అంటే హరిహర వీరమల్లు అనే చెప్పాలి. ఈ మూవీ మొదటి నుంచి చాలా అడ్డంకులు ఎదుర్కొంటూ వచ్చింది. పూర్తయినప్పటికీ అనేక వాయిదాల తర్వాత 2025లో విడుదలైన ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణ పీరియడ్ డ్రామాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ పార్ట్ 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయిందని హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవల తెలపడంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు అర్థమవుతోంది. దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారని టాక్. కానీ మొదటి భాగం ఫలితం చూశాక పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ రిస్క్ చేస్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొదటి భాగానికి వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దృష్ట్యా పవన్ ఈ సీక్వెల్ను పక్కన పెట్టడమే బెటర్ అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్గా పెట్టాడు రాజమౌళి. అటు మహేష్ కూడా గ్లోబల్ మార్కెట్లో పాగా వేయాలని చూస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే వారణాసి తర్వాత మహేష్ తదుపరి సినిమా ఏంటనే దానిపై రోజుకొక న్యూస్ వినిపిస్తోంది. తాజాగా సందీప్ వంగ దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. స్పిరిట్ సినిమా తర్వాత సందీప్ వంగ మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేస్తారని అభిమానులు గట్టిగా నమ్మారు. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయ్యాక మహేష్ బాబు ఖాళీ అవుతారని, వెంటనే వంగ సినిమా ప్రారంభమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ ఇప్పట్లో జరిగే అవకాశమే లేదని సమాచారం. ఇటీవల బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ వంగ తదుపరి సినిమా యానిమల్ పార్క్, ఈ చిత్ర షూటింగ్ 2027లో ప్రారంభమవుతుందని అన్నాడు. దీంతో వంగ మహేష్ బాబు కాంబినేషన్కు ప్రస్తుతం ఎలాంటి అవకాశం లేదని తేలిపోయింది. అంతేకాకుండా యానిమల్ పార్క్ తర్వాత కూడా సందీప్ వంగ మరో భారీ ప్రాజెక్ట్కు కమిట్ అయ్యారు. ఆ సినిమా అల్లు అర్జున్తో తెరకెక్కనుందని సమాచారం. ఈ వరుస కమిట్మెంట్ల కారణంగా మహేష్ బాబు, సందీప్ వంగ కలయికకు ఇంకా ఎక్కువ సమయం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.